1+1 కానీ 1+2 కానీ ఉంటారనమాట. సో ఎవరు వెళ్తారు ఎవరు కూర్చున్నారో తెలియదు. అది మనం 4వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకి చెప్తాం. సరే 5 గంటలు 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, 7 పార్లమెంట్ కౌంటింగ్ హాల్స్. ఇది నేను మీకు కాపీ ఇస్తాను, వాట్సాప్ చేస్తాను, సో రాసుకొని అవసరం లేదు. దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్ లో పుంగనూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేసాం, చంద్రగిరివి వాళ్ళవి మనం తెచ్చుకున్నాం. అంతే కదా, చంద్రగిరిలో కూడా పార్లమెంట్ కి సంబంధించి ఓట్లు వేస్తుంటారు పోస్టల్ బ్యాలెట్స్, అవి మనం తెచ్చుకున్నాం. మన దగ్గర పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు మనం రాయచోటికి పంపించాం. రాయచోట్లో కౌంటింగ్ జరుగుతుంది. సో జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ, కౌంటింగ్ మన దగ్గర పుంగనూరు అసెంబ్లీ జరిగిన తర్వాత పుంగనూరు పార్లమెంట్ ఈవీఎం కూడా మన దగ్గర జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ సంబంధించిన ఈవీఎం రిజల్ట్ నేను రాయచోటికి ఇస్తాను. అంతే కదా, వాళ్ళు మిగతా వాటితో కలిపి అది కలుపుకుంటారు. అలాగే తిరుపతి వాళ్ళు చంద్రగిరిలో పోల్ అయిన పార్లమెంట్ ఈవీఎం లో ఉన్న ఓట్లు నాకు ఇస్తారు. సో దట్ మనం చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఓట్లు ఫైనలైజ్ చేసి చెప్తాం. ఈ పాయింట్ క్లారిటీ ఉంది కదా అందరికి, ఎక్కడ ఏది కౌంటింగ్ జరుగుతుంది అనేది మీకు ఇంపార్టెంట్ తెలియాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. సో దీనికి సంబంధించి ఈ 7 కాన్స్టిట్యున్సీలు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ దాదాపు అందరూ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకోవడం జరిగింది. ప్రధాన పార్టీలు ఒకళ్ళు 2-3 కాన్స్టిట్యున్సీస్ మిగిలినవి ఈ రోజు ఈవినింగ్ లోపల అయిపోతాయి అన్నమాట. కౌంటింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఈచ్ హాల్లో 14 టేబుల్స్ ఈవీఎంస్ కౌంట్ చేయడానికి, అసెంబ్లీ హాల్స్ లో ఒక 3 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. సో ఈ 3 టేబుల్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ ఒక్క రౌండ్ కి 500 పెట్టుకోవడం జరుగుతుంది. అలా ఒకేసారి 1500 ఒక రౌండ్ కి చేయగలం అనమాట. ఓకే, సో దెన్ కౌంటింగ్ పర్సనల్ వచ్చేసరికి మొత్తం 912 మందిని మనం స్టాఫ్ ని వేయటం జరుగుతుంది. అందులో సూపర్వైజర్స్ గా 263 మందిని, అసిస్టెంట్స్ గా 339 మందిని, ఒక 310 మంది మైక్రో అబ్జర్వర్స్ గా కూడా. దీంట్లో కొంత 10% రిజర్వ్ ఉంటుంది. ఇది కాకుండా అప్రాక్సిమేట్గా 800 మంది మనకు యాక్చువల్ గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఒక మైక్రో అబ్జర్వర్ ని ఈచ్ టేబుల్ కి పెట్టడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, బ్యాంక్స్ లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని మైక్రో అబ్జర్వర్ ఒకరు ఉంటారు. అండ్ ఈచ్ టేబుల్ కి ఒక క్యాండిడేట్, ఒక కౌంటింగ్ ఏజెంట్ ని పెట్టుకోవచ్చు. ఏ క్యాండిడేట్ అయినా, పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే కౌంటింగ్ ఏజెంట్ ని పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్ పార్టీ సమక్షంలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే, మేజర్గా నేషనల్ పార్టీస్, స్టేట్ రికగ్నైజ్డ్ మన ఆఫీసర్స్ తో పాటు, ఆర్ఓస్ తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది. ఒక 5 మంది రకరకాల స్టేట్స్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు, జార్ఖండ్ నుంచి ఒకళ్ళు, 2 కర్ణాటక నుంచి, ఒకళ్ళు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి. సో ఈ 5 మంది 7 కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు మనం స్ట్రాంగ్ రూమ్స్ 5 గంటలకు అందరూ వస్తారు. ఇక్కడ నేను ఇక్కడ ఇది ఫినిష్ చేసుకుని ఐ కమ్ టు కౌంటింగ్ హాల్కి వచ్చిన తర్వాత 6 గంటలకంతా అందరి సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం. ఫస్ట్ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ బాక్సెస్ ని కౌంటింగ్ హాల్స్ తీసుకురావడం జరుగుతుంది, అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ కి. పార్లమెంట్ సంబంధించి అన్ని ఒకేసారి తీసుకురావడం అనవసరం కాబట్టి కొన్ని తీసుకురావడం జరుగుతుంది, ఏ రౌండ్ కావాల్సిన. దీంతో పాటు మీ అందరికీ తెలిసిందే, బయట ఆర్మీలోనూ లేకపోతే రకరకాల ఫోర్సెస్ లో పనిచేసే వాళ్ళకి ఈటీబీపీఎస్, ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ ఓటర్స్ అంటాం మనం. వాటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు 1005 వచ్చినాయి. మనం ఎంత 3991 ఇస్తే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందరికి, మనకి ఇప్పటిదాకా పోస్ట్ లో చేరింది, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ లో చేరింది 1005. ఓకే, రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. సో ఎన్ని వస్తాయి అవన్నీ కలిపి రేపు నైట్ ఇక్కడ నుంచి మనం రేపు నైట్ ఇక్కడి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్ కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీలు కూడా వస్తాయి ఈటీబీపీఎస్. అంతే కదా, ఆర్ఓ అడ్రస్లకి ఈటీబీపీఎస్ వెళ్తాయి, పోస్ట్ వెళ్తాయి. అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే, నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమైజేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నేను కూడా దాంతో పాటు తీసుకెళ్లి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం. ఇప్పుడు 4వ తేదీ తెల్లవారుజాము. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? సో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని టేబుల్స్ మన దగ్గర ఉన్నాయి, అదే డబ్బాలన్నీ మన దగ్గర ఉన్నాయి, ఈవీఎంలు మన దగ్గర ఉన్నాయి. సో అన్ని ఒక చోటికి చేస్తాం. బై 6 o'clock on 4th అన్ని చేరడం జరుగుతుంది. దెన్ వివిప్యాట్ స్లిప్స్ అంటే ఎక్కడైనా ఏదైనా పోలింగ్ చేసిన ఈవీఎంస్ పని చేయకపోయినా మనం వివిప్యాట్ స్లిప్స్ ఉంటాయి, మనకి కాగితాలు ఉన్నాయి కదా, కాగితాలు లెక్క పెట్టి కౌంటింగ్ చేయడం జరుగుతుంది.
ఇది ఇంకా తప్పదన్న పరిస్థితిలోనే ఏదైనా ఫస్ట్ సెకండ్ మధ్య మార్జిన్ మరీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది, అదే దానికి అవసరం లేదు. తర్వాత కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 వీవీప్యాట్స్ ని అబ్జర్వర్ సమక్షంలో మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని వాటిని కౌంటింగ్ చేయడం జరుగుతుంది. స్లిప్స్ అంటే కౌంటింగ్ కి ఇచ్చిన వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్ రెండు ఒకటే నెంబర్ చూపిస్తున్నా లేదనే దాని గురించి మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. పోల్ పర్సంటేజ్ మీ అందరికీ తెలిసిందే, సో నేను ఇచ్చిన లిస్ట్ లో కూడా ఉంది. సో మనం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్సెప్ట్ చిత్తూరు తప్ప అన్నిట్లో మనం 85 దాటిపోయాం. సో వీఆర్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.